మీనా మనోజ్ని అంటున్న మాటలు విని కోపంతో మీనాని కొట్టబోయిన ప్రభావతి. మీనాని కొట్టకుండా ఆపిన బాలు. సత్యంని, బాలుని, మీనాని అనరాని మాటలు అంటున్న ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేం చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక సిగ్గు లేకుండా మీకు షోరూమ్ చూపించింది కూడా మా ఆయనే కదా, అయినా సరే మా ఆయనే తిడతారా అని మీనా అంటుంటే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అప్పుడే ప్రభావతి అంటుంది. అత్తయ్య, మీరు మధ్యలో మాట్లాడకండి. ఒకసారి అలాగే నా నగలు తీసుకువెళ్ళినప్పుడు మీ కొడుకు బండారం బయటపడకుండా ఎలాగోలా ఆపారు. ఈసారి మీకు తెలియకుండా జరిగింది కాబట్టి మీకు మీ కొడుకు మీద కోపం వచ్చింది. అదే మీ కొడుకు మీ ఆయన 40 లక్షలు తీసుకువెళ్ళిపోయి షోరూమ్ పెట్టుకున్నాడని మీకు ముందే తెలుసున్నా సరే మీరేమీ మాట్లాడేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు కూడా తనని కాపాడడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మీ కోపం ఏంటంటే మీకు చెప్పకుండా రోహిణితో చేతులు కలిపి మీ కొడుకు మీకు చెప్పకుండా చేసినందుకు మీకు ఈ కోపం అంతా. నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు స్వార్థం? మీకే మీ కొడుకు ప్రేమ ఉండాలి, మీ కొడుకు అని మీకే చెప్పాలి, మీ కోడలతో అసలు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని మీకు ఉంటుంది కదా. అంతే కదా, అందుకనే కదా రోహిణిని చితక్కొట్టారా రోజు. నాకు తెలియదు అనుకుంటున్నారా మీ ఎలా బిహేవ్ చేస్తారో, మీ మనస్తత్వం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నారా అని మీనా అంటుంటే, ఏం మాట్లాడుతున్నావే? నేను ఉన్నదే మాట్లాడుతున్నాను అత్తయ్య. ఇన్ని రోజులు మొత్తం అన్నీ మింగేసినప్పుడు లేనిది, ఎప్పుడు కొట్టలేంది, సడన్గా ఇవాళ ఎందుకని చెప్పేసి అంతలాగా మీరు రెచ్చిపోయి కొట్టేశారు రోహిణిని ఆ రోజు. కానీ మీ పెద్ద కొడుకు మీద ఒక చెయ్యన్న చేసుకున్నారా? లేదు. ఇద్దరు కలిసేగా తప్పు చేశారు. ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా? కాదు కదా, ఆయన కూడా పెద్దవాడే కదా. రోహిణి ఏమన్నా తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పడానికి నోట్లోంచి నోటు బయటికి రాలేదా? అదే ప్లేస్లో మా ఆయన కానీ నేను కానీ ఉండుంటే ఖచ్చితంగా తప్పు అని చెప్పేవాళ్ళం. కానీ ఆయన ఎందుకు చెప్పలేకపోయారు? ఓహో, పాపం చిన్నపిల్లడు కదా, మర్చిపోయానులే అని మీనా అంటుంటే ప్రభావతి మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. ఇది ఎక్కడ సంతమీనా మనకు చెప్పు. అయినా ఈవిడెప్పుడు మన మాట వినింది కనుక మనం ఎప్పుడు చెప్పినా సరే మన మాటలు వినకుండా ఇలాగే ఉంటారు వీళ్ళు. ఇంకో విషయం, ఇదిగో మీ పెద్ద కోడలు గుణాగాడి దగ్గర డబ్బులు తీసుకుంటుందంట. ముందు ఆ విషయం గురించి చూసుకో నువ్వు, తర్వాత మిగతా మా దగ్గరికి వద్దు కానిలే అని బాలు అంటుంటే, ఏంటా నువ్వు మాట్లాడేది? గుణాగాడి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి రోహిణి? తన డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి గుణాగాడి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటుంది అని ప్రభావతి అంటుంటే, మీకు తెలియదేమో కానీ నాకు తెలుసు. నాకు శివగాడు చెప్పాడు. శివగాడు గుణగాడి దగ్గర పనిచేసేవాడు కాబట్టి వాడి దగ్గర పనిచేసినప్పుడు ఇదిగో ఈ పార్లర్ అమ్మని 2-3 సార్లు చూసాడంట. అక్కడ అమౌంట్ 2 లక్షలు, 1,00,000 అలా పట్టుకెళ్ళిందంట 2-3 సార్లు. అది జరిగింది అని చెప్పేసి ఇక పాలు అంటుంటే, టాపిక్ డైవర్ట్ చేయడానికి కదా ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు ఇలా కావాలని మనోజ్ గారిని అవమానించావని చెప్పేసి నేను మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు రోహిణి గురించి ఎత్తుతావేంటి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. రోహిణి కలువుకొక్క దొరికిందా? చెప్పరా చెప్పు అని బాలుని అంటుంది ఇక ప్రభావతి. ఏంటి లక్షావతి, నీకేం చెప్పినా నిజమేదా అబద్ధమో తెలుసుకోలేవా నువ్వు? అయినా ఇప్పుడు నేను వాడిని అనుమానించినా అవమానించినా ఏం చేసినా సరే వాడు పోయిన పరువు తిరిగి రాదు. కానీ ముందు నీ కోడలు పెద్ద కోడలు ఏం చేస్తుందో తెలుసుకో. అంత డబ్బున్న కోట్లాధికారులు డబ్బులే ఉన్నాయి అక్కడ మలేషియాలో ఫుల్గా ఉన్నాయి రోహిణికి. అలాంటిది తను వెళ్ళి దొంగతనం చేయడం ఏంటి, తను వెళ్ళి చేయడం ఏంటి, తను వెళ్ళి అప్పులు తీసుకోవడం ఏంటి, వాడి దగ్గర తీసుకోవడం ఏంటి అని చెప్పేసి ఇక బాలు అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రభావతిని అడుగుతుంటే, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి అడగనప్పుడు ఎందుకురా ఇవన్నీ? టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎవడు అడిగాడు? కావాలంటే శివగానే పిలుస్తాను, గుణగానే పిలుస్తాను, వాళ్ళే చెప్తారు నీకు అసలైన నిజమని వాళ్ళు అంటుంటే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయినా రోహిణిని అడుగు, రోహిణి ఇక్కడే ఉంది కదా. పాదరమ్మని అడిగితే తీసుకుంటానని చెప్తుందా? తీసుకోలేదనే చెప్తుంది. ఇచ్చిన వాడిని అడగాలి కానీ తీసుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడు అడగకూడదు. అది ఇచ్చిన వాడు ఇచ్చాడో లేదో వాడే చెప్తాడు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏంటో అసలు దీని దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నువ్వు మాట్లాడడానికి వీలు లేదురా. సాక్ష్యం చూపించాక అప్పుడు తన మీద నిందవి, అప్పుడు తన పని సంగతి నేను చూసుకుంటాను కదా. అప్పుడు దాకా నువ్వు ఇలాంటి మాటలు ఏమీ మాట్లాడక, అర్థమవుతుందా? ఆయన అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? డ్రైవర్వి ఆఫ్టర్ ఆల్, ఆ మాత్రం నీకేం తెలుస్తుందిలే వీళ్ళ బాధ. పాపం లక్షలు పోయాయి, లక్షలు పెట్టుబడి పెట్టిన షోరూమ్ పోయింది, ఇవన్నీ పోయాయి కాబట్టి వాళ్ళు బాధపడతారు. నువ్వే ఒకటి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ 2 లక్షలు పెడితే 3 లక్షలు పెడితే నీకు కారు వచ్చేస్తుంది, అందులో వేసుకుని జనాన్ని తిప్పుతూ ఉంటావు, ఇంకేముందిరా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ప్రభా నోటికి ఇష్టమో ఎంత వస్తే అంత మాటలు మాట్లాడకు, అర్థమవుతుందా? బాలుగారిని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నావు? వాడు డ్రైవర్ అయితే ఏముంది, నీ పెద్ద కొడుకు కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు, ముందు అది తెలుసుకో. నీకు అంత డబ్బు పిచ్చే ఉంటే హుందతనానికి డబ్బులు లక్షరితనానికి పోకుండా
ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా పేదగా అనుభవించిన ఒక ఏజ్ వచ్చాక ఖచ్చితంగా సరే ఇల్లు కడతాం మేము అని చెప్పేసి ఇక సత్యం అయితే బాలుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే ఆ కట్టారులేండి బోడిల్లు పైన ఒక రూమే వేయలేకపోయాడు మీ ముద్దుల కొడుకు, ఇక బయట ఇల్లు ఒకటి మా మనోజ్ గాడికే అవ్వలేదు సాధ్యం, ఇక ఈ బాలుగాడు కొనేస్తానని చెప్పేసి ఆశలు పెట్టేసుకుంటున్నారా మీరు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే బాలు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంటే, ప్రభా నీకు ఇప్పటికీ అర్థం కాలేదా, వాడు కూడా లగ్జరీ ఇల్లుని తీసుకున్నాడు, లగ్జరీ కార్ తీసుకున్నాడు, కానీ ఏమైంది, ఏది లేకుండా పోయింది, ఆఖరికి కార్ ఒక్కటే మిగిలింది, నెలకి మళ్ళీ పట్టుమని 10,000 కూడా సంపాదించలేడు, మళ్ళీ వీడు నాకు పోటీయా నాన్న, ఎందుకు నాన్న మనకి వీడితో మాటలు, నేను ఎంత సంపాదిస్తానో నాకు బాగా తెలుసు, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, అలాగే 2 ముక్కలు అన్నారని చెప్పేసి నా సంపాదన కాకుండా పోతుందా, నేను ఇంట్లోకి ఇచ్చే ఖర్చులకి పోతుందా, చెప్పు నాన్న, ఏదో ఒకటి హ్యాండ్ ఇవ్వండి, వాడు ఇలాగా షోరూమ్ని సెట్ చేసేదాకా వాడు మాత్రం ఇంక మారడు, ఈ జన్మకి వీడు మారడు, అమ్మ సపోర్ట్ ఉన్నంత కాలం వీడికి మారడు అని చెప్పేసి ఇక బాలు అయితే సత్యంతో అంటుంటే, రే ఏంట్రా నువ్వు మధ్యలోకి వస్తున్నావు, ఆడు తప్పు చేశాడు, లాస్ట్ టైం కొట్టాను, ఈసారి మాత్రం ఫోన్లో పప్పని వదిలేశాను, ఇప్పుడు ఏమైంది, నోర్ముయిరా, వాడిని ఇంకా అవమానించింది చాలు, చెప్తున్నాను కదా వాడిని ఇంకా అవమానించకు అని ప్రభావతి అంటుంటే, నేను వాడిని ఏమీ అవమానించట్లేదు, వాడు చేసిన పనే నేను నీకు చెప్తున్నాను, విడమర్చి చెప్తున్నాను, అర్థమైందా లక్షావతి, వాడు నాన్న 40 లక్షలు పట్టుకెళ్ళిపోవడం నీకు తప్పుగా అనిపించట్లేదేమో, కానీ నాకు మాత్రం చాలా తప్పుగా అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడిన మనిషికి వాళ్ళు రిటైర్మెంట్గా ఇన్ని డబ్బులు ఇస్తే ఆ డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోతే ఆ బాధ నాన్నకి మాత్రమే తెలుసు, అది కూడా మళ్ళీ తిరిగి వచ్చాక డబ్బులు తీసుకువెళ్ళిపోయి షోరూమ్ మీద పెట్టేసుకుని నాకు రవిగడికి వాటా ఇవ్వకుండా వాడే ఉంచేసుకుందామని చూశాడు చూడు, అక్కడ తమ్ముళ్ళ కింద మా బాధ తెలుస్తుంది, నీకేం తెలుసు, వాడికేం తెలుసు, ఎప్పుడన్నా వాడు కష్టపడితేనే కదా, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాడికి ఇస్తూనే ఉంటావు నువ్వు, ఏదో ఒకటి పెడుతూనే ఉంటావు నువ్వు, ఇంట్లో ఎవరికి తెలియకుండా చేసేస్తూ ఉంటావు కదా నువ్వు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రే బాలు నేనేదో చేశానని చెప్పేసి నువ్వు ఇంతలాగా ఇంక చెయ్యక్కర్లేదు, వాడు నాకు ఇష్టం కాబట్టి వాడి కోసం నేను ఏదన్నా చేస్తాను, వాడు తప్పు చేశాడు సరిదిద్దుకున్నాడు అయిపోయింది ఇంకేముంది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటే, ఎవడు వీడు సరిదిద్దుకున్నాడా, ఎక్కడ సరిదిద్దుకున్నాడు, ఇవాళే కదా ముఖేష్ గారు వచ్చి గడ్డి పెట్టారు వీడికి, ఇంకేం సరిదిద్దుకుంటాడు వీడు అని ఇక బాలు అంటే, ఇప్పుడు ఏంట్రా నీకు ఆ షోరూమ్ కావాలా, వెళ్ళందులో కూర్చోవాలని ఆశపడుతున్నావా ఒక రాజులాగా, మనోజ్ గాళ్ళలో ఉందామనుకోవడం ట్రై చేయకు, మనోజ్ గాళ్ళలో నువ్వు ఎప్పటికీ ఉండలేవు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటే, అత్తయ్య ఇంకా ఆపుతారా, మీ కొడుకు నెలకి 50,000 సంపాదిస్తున్నారు తెలుసా మీకు ఆయన, కానీ మీ పెద్ద కొడుకు ఎంత సంపాదిస్తున్నాడో ఒకసారి అడగండి, ఆ అప్పులు ఏమన్నా ఉన్నాయా, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత కట్టాలి, మొత్తం అంతా లెక్క వేయండి, మీరు ఇలాగ షోరూమ్ ఉందని చెప్పేసి విర్రవీగిపోకండి, ఇవాళ మావయ్య గారిని అందులో కూర్చోబెట్టారు, దానికి రిజిస్ట్రేషన్ కూడా మావయ్య గారి పేరు మీద చేయించేస్తాము, అప్పుడు కానీ మీకు తెలియదు అది మావయ్య గారు పెట్టిన పెట్టుబడే కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా మావయ్య గారి పేరు మీద జరగాలి అని చెప్పేసి ఇక మీనా అయితే గట్టిగా చెప్పడంతో, ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు ఏంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మీనాని కొట్టడానికి వెళ్తుంటే అప్పుడే ఇక బాలు అయితే ప్రభావతి చేయి పట్టుకుని పక్కకి విసిరిస్తాడు, ఏంటి లక్షావతి కొట్టేద్దామనే, బాగా కోడల మీద చెయ్యి ఎత్తడం బాగా నీకు అలవాటు అయిపోయింది, ఎవరో ఏదో ఒక రోజు నీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసులో కానీ కేసు పెడితే ఇక బయటికి కూడా రావు నువ్వు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏంటి ఇప్పుడు ఇది వెళ్ళి కేసు పెడుతుందా, తను ఒక్కరితే పెడుతుందో లేకపోతే నువ్వు రోహిణిని కూడా కొట్టావు, ఆ రోహిణి కూడా పెడుతుందో ఎవరికి తెలుసమ్మా, అయినా ఇలాగా కోడల్ని కొట్టకూడదు, ఆస్తి తేలేదని డబ్బులు తెలియదని కట్నం తెలియదని కొట్టారంటే వాళ్ళని ఖచ్చితంగా జైల్లో ఉంచుతారు, బయటికి కూడా రారు, నువ్వు కొట్టినట్టుగానే ఇంకా ప్రూఫ్ దొరికిందంటే ఇంక జన్మకి రావు బయటికి నువ్వు అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, నేనేమీ కొట్టట్లేదు జస్ట్ చెయ్యెత్తానంతే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది, చెయ్యెత్తడం అంటే కొట్టడంతో సమానం కదా, ఎందుకు ఎత్తావు నువ్వు, అసలు తను తప్పేం మాట్లాడిందని, వాడు మాత్రం నువ్వు మాత్రం నన్ను తక్కువ చేసి మాట్లాడొచ్చు, నాన్నని తక్కువ చేసి మాట్లాడొచ్చు, కానీ మేము మాత్రం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే మీకు ఇంత కోపం వచ్చేస్తుంది, మరి మేము మనుషులం కాదా అని బాలు అంటుంటే, పోరా ఆఫ్టర్ ఆల్ నీకు వాడికి సంబంధం ఉంది, ఇంకోసారి నేను చెప్పాలనుకోవట్లేదు, వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అంతే, వాడికి తలకి తగ్గట్టుగా వ్యాపారం చేస్తే చూసావు కదా మన 10 లక్షలు వచ్చి ఎలా పడ్డాయో, అలాగే ఒక 10 లక్షలు 3-4 సార్లు 5 సార్లు వస్తే మీకన్నా డబ్బున్నవాడు అయిపోతాడు వాడు, అప్పుడు వాడే బయట కొనుక్కుంటాడులే, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, వాడి కోసం ఎవరు బాధపడ్డాడులే కానీ నువ్వు మాత్రం మీనా మీద చేయలేపావంటే నీకు మర్యాదగా ఉండదు అని బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మీనా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయాక ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సత్యం అయితే హాల్లో కూర్చుని ఉంటాడు. ప్రభావతి అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళి, ఏంటే మీ ఆయన్ని బాగా రెచ్చగొట్టినట్టున్నావు, పొద్దున నేను తిట్టానని చెప్పేసి మీ ఆయనకి ఫుల్గా రెచ్చగొట్టి మరి సాయంత్రం తీసుకొచ్చావు ఆయన దగ్గరికి, అంతలా కోప్పడుతున్నాడు ఏంటి మీ ఆయన అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే బాలు గురించి వెళ్ళి మీనాతో మాట్లాడుతుంటే అక్కడే సత్యం అయితే వెళ్ళి ఇక కిచెన్ రూమ్ దగ్గర నుంచి అలా వింటూ ఉంటాడు ప్రభావతి మాటలు. ఏయ్ ఇదిగో అర్థమవుతుందా, నువ్వు ఏమి పెద్ద యువరానివి కాదు, ఏదో సీఈఓ పదవిని పొందినట్టుగా అంత హ్యాపీగా పడిపోతున్నావేంటి, ఏదో జస్ట్ నా కొడుక్కి టైం బాగోలేక దొరికేశాడు అంతేకాని మీ అందరి చేత మాటలు తిందామని కాదు. నువ్వేమన్నా పెద్ద ఇలాగ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా, బిజినెస్ అంతా అంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు అని ప్రభావతి అంటుంటే, బిజినెస్ అంత ఈజీ అని నేను ఎప్పుడు మీతో అన్నాను అత్తయ్య, మీరే ఇప్పటికీ 100 సార్లు అంటున్నారు. నేను ఎప్పుడు బిజినెస్ ఈజీ అని చెప్పను, కానీ తెలివితేటలుగా ఉండాలి, తెలివితేటలుగా ఉండి డబ్బులు సంపాదించాలి, కానీ ఇలాగా మీ అబ్బాయికి లాగా మోసాలు చేసి కాదు అనేక మీనా అంటుంటే మీనా మీదకి చేయలేకపోతుంది ప్రభావతి. అది చూసి సత్యం అయితే ఏ ప్రభా ఆగు అని చెప్పేసి ఇక ప్రభావతి చేయి పక్కకు గెంటేసి ప్రభావతి చెంప పక్కకి కొడతాడు. సత్యం అయితే, ఏంటండి ఎందుకు కొట్టారు, నీకు ఇందాక బాలుగాడు ఏం చెప్పాడు, చెప్పు, చెప్తావా చెప్పవా, ఇందాక నీకు బాలుగాడు ఏం చెప్పాడు అందరి ముందు చెప్పు అని గట్టిగా అరుస్తాడు. ఇక సత్యం అయితే, అదే అందరినీ ఒకేలా సమానంగా చూసుకోమని చెప్పారు అని చెప్పేసి ఇక మీనా మీద ఎత్తదని కూడా చెప్పాడు బాలుగాడు అని. ఇక ప్రభావతి ఏంటంటే, మరి ఇప్పటిదాకా నువ్వేం చేసావు, మీనాని ఆడపోసుకోవడమే చేసావు, మీనాని ఇబ్బంది పడ్డానికి ట్రై చేసావు, వాడికి కానీ తెలిసిందంటే తల్లివని కూడా చూడ్డు, బయటికి గెంటేస్తాడు, అర్థమవుతుందా ప్రభా, ఇంకొకసారి కానీ మీనా జోలికి రాకు, బయటికి పో అని చెప్పేసి సత్యం చెప్పడంతో ప్రభావతి అయితే ఇక ఏడ్చుకుంటూ బయట రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మ మీనా, అదన్న మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా మీనా అనిక సత్యం అంటుంటే, అదేంటి మావయ్య అత్తయ్యని ఎలా కొట్టేశారు, పాపం బాధపడతారు కదా, నా మూలంగా కొట్టారంటే ఇంకా నా మీద కసి పెంచుకుంటారు, ఎందుకు కొట్టారు మావయ్య అని మీనా అడుగుతుంటే, లేకపోతే ఏంటమ్మా వాడు ఇందాకేం చెప్పాడు, నేను మీరు చేసుకోవద్దని చెప్పే కదా వెళ్ళాడు, అయినా మాట వినకుండా ఇదే పని చేస్తుంటే చిరాకు రాదా, ఆడి మీద కోపం నీ మీద చూపిస్తుంది ప్రభావతి, ఎందుకంటే వాడి సీట్లోంచి లేపేసి నన్ను కూర్చోబెట్టారు కదా షోరూంలో, అందుకని దాన్ని కడుపుమంట అంతా, నన్ను కూర్చోబెట్టింది బాలుగాడే కదా, వాడికే మొత్తం క్రెడిట్స్ అంతా వెళ్ళిపోతాయి అని టెన్షన్ పడిపోయి బాధపడిపోతుంది ఏకంగా, అందుకనే కొట్టానమ్మా మీనా, ఇంకోసారి జోలికి రాకుండా ఉంటుంది, లేకపోతే మాటికి చేయెత్తుతుంది, చేయెత్తడం ఏమన్నా గొప్పతనం అనుకుంటుంది అంటే నాకైతే అర్థం కావట్లేదు, అందుకే బయటికి వెళ్ళిపోమని చెప్పాను అని చెప్పేసి సత్యం చెప్పడంతో, సరే మావయ్య కానీ అత్తయ్యని అలా కోప్పడకండి మావయ్య, చూసి ఒకేసారి నేను చాలా భయపడ్డాను అని మీనా చెప్పడంతో, సరే అమ్మ మీనా ఇంకోసారి ఏమనలే, కానీ నువ్వు మాత్రం మీ అత్తయ్య అన్న మాటలు తన నెత్తిలో పెట్టుకుని ఆలోచించేయకు సరేనా అని చెప్పేసి అక్కడి నుంచి సత్యం అయితే వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే, ప్రభావతి అడిగిన 40 లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలరా బాబు అని చెప్పేసి ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది తన రూమ్లో కూర్చుని. ఐడియా, విద్యాకి ఫోన్ చేసి వాడిని పట్టుకొని రప్పించేలా చేద్దామా, ఏదైనా ఐడియా ఉంటుందేమో కనుక్కుందాము అని విద్యకి ఫోన్ చేస్తుంది రోహిణి. ఇక విద్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పవే ఏమైంది, ఆల్ సెట్టా, హెయిర్ అంతా సెట్టా, అది సెట్టా ఇది సెట్టా అని చెప్పేసి ఇక మాట్లాడుకుంటూ ఉంటుంది విద్య అయితే. అవన్నీ కాదే విద్య, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏం కావాలి, ఏం లేదు, ఆ గుణగాడితోనే మళ్ళీ చిన్న పని పడింది. ఏంటి వాడితోనా, వాడు ఎంత పెద్ద మోసం చేశాడు అర్థమై కూడా నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తానంటావేంటి అని విద్య అంటుంటే, అది అంత పెద్ద మోసం కాదులే విద్య, సరే ప్రస్తుతానికైతే నాకు తనతో అవసరం ఉంది, ఎందుకంటే ఇప్పటికిప్పుడు నాకు 40 లక్షలు కావాలి, తెలుసు కదా మా దగ్గర వాడు కొట్టేసి డబ్బులు కొట్టేసి పారిపోయాడు కదా, వాడు మాకు కావాలి, ఆ డబ్బులు తీసుకొచ్చి డీలర్స్కి ఇవ్వాలి, అప్పుడే మన షోరూమ్ మొత్తం నిలబడుతుంది, లేకపోతే మా మావయ్య తీసేసుకుంటారే అది నా బాధ, ఎలాగైనా సరే ఆ డబ్బులు దొంగతనం చేసిన వాడిని పట్టుకోవాలి అని ఇక రోహిణి అంటుంటే, అవునా సరే అయితే పట్టుకుందాము, అయితే గుణ దగ్గరికి వెళ్దాము, వాడికి దగ్గర ఏమైనా ఫోటో ఉంటే చూపించి వాడిని పట్టుకోవాలి అని వెళ్ళి వాడిని గుణగా నడుద్దాం, ఫోటో చూపించి ఏమంటావే అని ఇక విద్య అంటుంటే, సరేనే వెళ్దాము అని ఇక రోహిణి కూడా అంటుంది. ఇక రోహిణి ఇంట్లోంచి విద్య కూడా తన ఇంట్లోంచి బయలుదేరి ఇక గుణాన్ని కలవడానికి అయితే వెళ్తారు. ఏంటి రోహిణి మేడం మళ్ళీ మా దగ్గరికి వచ్చారు, మా మీద నమ్మకం లేదనుకున్నామే, మళ్ళీ మమ్మల్ని కలవడానికి వచ్చారా అని చెప్పేసి ఇక గుణ అడుగుతుంటే,
కలవడానికి వచ్చాను. చిన్న పని పడింది. ఇంతకు మించి నువ్వు ఏ పని వేరే వాళ్ళు ఎవరు ఈ పని చేయలేరని నీ దగ్గరికే వచ్చాను గుణ. అవునా? ఏం చేయాలి? ఏం లేదు. మేము ఒక విల్లా కొనుక్కుందామని ఒకడికి 30,00,000 అడ్వాన్స్‌గా ఇచ్చాం. కానీ వాడు అలా విల్లా ఓనర్ కాదని, వాడు మా డబ్బులు తీసుకొని పారిపోయాడని తెలిసింది. ఇలా కొంచెం నువ్వేమన్నా హెల్ప్ చేయగలుగుతావా? వాడిని కనిపెట్టగలుగుతావా? అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే, అయ్యో! ఎందుకు కనిపెట్టలేను? వాడి ఫోటో ఏమన్నా ఉందా? ఉంది, ఇదిగో చూడండి అని చెప్పేసి ఇక ఫోటో చూపిస్తుంది రోహిణి అయితే గుణకి. ఆ ఫోటో చూసి, సరే సరే నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి, అది నాకు వాట్సాప్లో షేర్ చేయండి, నేను ఆ ఫోటోని మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మా వాళ్ళు ఎవరన్నా తెలిసేమో వాళ్ళు ఎక్కడైనా చూసారేమో కనుక్కొని చెప్తాను. మేము 30,00,000 ఎక్కడికి పో, మీ దగ్గరే ఉంటాయి సరేనా అని చెప్పేసి ఇక గుణ చెప్పేసరికి, థ్యాంక్ యూ సో మచ్ గుణ, నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి, లేదంటే నేను చిక్కుల్లో పడతాను. ఇప్పుడు ఎలాగైనా సరే ఆ డబ్బులు కావాలి, ఆ డబ్బులు కానీ దొరకలేదంటే మా అత్తయ్య నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు, ప్లీజ్ గుణ అని చెప్పేసి ఇక రోహిణి చెప్పడంతో, ఓహో ఇదా సంగతి, ఆడుకుంటాను నీతోటి అని మనసులో అనుకుంటాడు గుణ అయితే. సరే మేము వెళ్తున్నాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విద్య మరియు రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటన్నా, నేను ఒకసారి మోసం చేయబోయిందేమో కదా ఈ అమ్మాయి, మళ్ళీ అమ్మాయికి సాయం చేద్దాం అనుకుంటున్నావా? ఏంటన్నా ఏం చేస్తున్నావు నువ్వు అని ఇక గుణ మనిషి అడుగుతుంటే, ఏం పర్లేదురా, తనకి హెల్ప్ చేయాలి, అప్పుడే నేను మీనాని బాలుని దెబ్బతీయడానికి నాకు అవకాశం ఉంటుంది, ఆ శివగాడిని కూడా దెబ్బతీయడానికి నాకు మంచి అవకాశం దొరుకుతుంది. ఈ అమ్మాయి మన తోడుంటే మనం చెప్పిన పని ఈ అమ్మాయి చేస్తుంది, ఎందుకంటే తిన గుట్లని ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను ఎవరికి చెప్పకూడదంటే నేను చెప్పాల్సిన పనులని తను చేయాలని చెప్పేసి కండిషన్ పెడతాను, అప్పుడు తప్పక చచ్చినట్టు చేస్తుంది అని చెప్పేసి ఇక గుణ అయితే వాళ్ళ మనుషులతో అంటుంటే, అబ్బాయి ఏం ప్లాన్ వేసావన్నా అని చెప్పేసి ఇక గుణ మనుషులు అంటారు. ఇక రోహిణి విద్య అయితే వెళ్తూ ఇక మాట్లాడుకుంటారు. నాకు డౌట్గా ఉంది, గుణగాడు ఏదో తప్పు చేస్తున్నాడే, నిన్ను చూసినట్టు నేను చూస్తుంటే వాడు నీకు హెల్ప్ చేస్తున్నట్టు ఏమీ కనిపించట్లేదు, వాడి కళ్ళల్లో చూస్తుంటే నాకు ఏదో రాంగ్ ఇంటెన్షన్ అయితేనే నీకు హెల్ప్ చేస్తున్నాడు అనిపిస్తుంది, ఎందుకే వాడి దగ్గరికి వెళ్ళడం, ఎందుకే వేరే వాళ్ళని కనుక్కుందామే, కనిపెట్టమని చెప్దామే అని ఇక పోలీసుల దగ్గరికి వెళ్దామని ఇక విద్య అంటుంటే, పోలీసుల దగ్గరికి వెళ్తే నేను బుక్ అవుతాను, మళ్ళీ అక్కడ తీసుకురండి ఇక్కడ తీసుకురండి నవ్వి ఇవ్వి సంతకాలను తిప్పి చంపుతారు, అప్పుడు నేను వెళ్ళలేను, కానీ ఇలా వీడితో తెప్పిస్తేనే బెస్ట్, వాడు ఎక్కడున్నా సరే దొరికేశాడంటే ఒక పని అయిపోతుంది, వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆ డబ్బులు మొత్తం తీసుకుని మా నాన్న పంపించారనో లేకపోతే ఏదో ఒకటి చెప్పి షోరూమ్ని కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత మిగతా అప్పుని తర్వాత చూసుకుందాంలే, ముందు మా మామయ్య గారికి ఇచ్చేసారు కాబట్టి ఆ షోరూమ్ని మా మామయ్య గారి చేతిలోంచి మేము తీసుకోవాలి, ఆ తర్వాత అప్పులు చేసినవన్నీ అప్పులు తీర్చాలి, ఇవన్నీ చెయ్యాలి ఈ లోపల అని చెప్పేసి ఇక అని రోహిణి అంటుంటే, సరే ఏదో ఒకటి చేద్దు గానిలే, ముందు ఆ గుణగాడికి ఎలాగో అప్పచెప్పావు కాబట్టి వాడు చూసుకుంటాడు కదా, ఇంకేం మనం ఏం చేయలేంలే, సరే పద ఇంటికి వెళ్ళిపోదామని ఇక విద్యా రోహిణి అయితే ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మనోజ్ ఇంకా షోరూమ్కి వెళ్తాడు. షోరూమ్కి వెళ్ళిన వెంటనే మనోజ్ని అయితే ఇక అందులో ఉన్న స్టాఫ్ అందరూ చిన్నచూపు చూస్తారు. ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు, ఇదేమన్నా నీ సొంత షాప్ అనుకుంటున్నావా, నువ్వు ఇంతలో ఓనర్ అనుకుంటున్నావా, ఇంతకు ముందుకులాగా, ఇప్పుడు నువ్వు ఈ ఓనర్ కాదు, నువ్వు పనోడివి, కాబట్టి కరెక్ట్ టైంకి రావడం నేర్చుకో, అర్థమవుతుందా అని చెప్పేసి ఇక అందులో ఒక స్టాఫ్ అబ్బాయి అంటుంటే, రేయ్ ఏంట్రా తక్కువగా చూస్తున్నావా, నేనేమి ఇందులో పనిచేసే వాడిని కాదు అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, నువ్వు పనిచేసేవాడివో కాదో నాకు బాగా తెలుసులేరా, నిన్నే చెప్పారు కదా, ఆల్రెడీ జరిగింది కదా మొన్న మీ నాన్నగారు కూర్చోవడం, నువ్వు ఇందులో పనవడం అని మీ తమ్ముడు చెప్పడం అన్నీ జరిగిన తర్వాత కూడా నేను ఓనర్గా ఎలా చూస్తామనుకున్నావురా, అయినా ఇన్ని రోజులు ఒక ఓనర్గా ఉండి మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టావో నీకు కూడా తెలియాలి కదా, దా మా స్టాఫ్లో కలువు, తెలుస్తుంది నీకే, నువ్వు ఓనర్గా ఎంత టార్చర్ పెడుతున్నావో నీకే తెలుస్తుందిలే, మీ నాన్నగారు పెట్టే టార్చర్ పడలేక నువ్వే మానేస్తావు ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇక స్టాఫ్ అంటుంటే, మా నాన్నగారు కావాలని నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు, మా నాన్నగారు ఏమి ఇబ్బంది పెట్టారు, మా నాన్నగారు చాలా మంచివారు అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే స్టాఫ్ తోటి, అది చూద్దాం, ఓనర్లందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు, అది కూడా చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇక స్టాఫ్ అంటుంటే, నాన్న చూడు నాన్న, వీళ్ళు కావాలని నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఈ షోరూమ్కి నేను ఓనర్ని కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు, చూసావా నాన్న అని చెప్పేసి ఇక, రేయ్ వాళ్ళు ఏమన్నా నువ్వు భరించు, నువ్వు చేసిన తప్పుకి ఇంతకు మించి ఇంక మనం ఏం చేయలేమురా, అర్థమవుతుందా, వాళ్ళు ఏమన్నా ఈ 2 రోజులు భరించు, ఆ తర్వాత నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేదాకా నువ్వు ఇలాగే భరించాల్సిందే, డబ్బులు ఎప్పుడైతే తెస్తావో దాన్ని బట్టి అప్పుడు నువ్వు మళ్ళీ ఓనర్ అవుతావు, నేను మళ్ళీ ఆ 40 లక్షలకు ఇచ్చేస్తే నేను ఇందులో మానేస్తాను రా, మీకు ఓనర్ కింద ఉండను, ఈ షోరూమ్కి నువ్వే ఓనర్ కింద ఉంటావు అని చెప్పేసి ఇక సత్యం చెప్పడంతో, అందరు నన్నులే ఎరిగించేశారు, మా అమ్మ కూడా నాకు సహాయం చేయట్లేదు, రోహిణి కూడా డబ్బులు తీసుకురావట్లేదు, చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు అని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటాడు మనోజ్ అయితే.
ఎలాగైనా సరే ఈ షోరూమ్ నేను దక్కించుకోవాలి, చెప్తాను, ఏదో ఒకటి చేస్తాను అని మనసులో అయితే అనుకుంటాడు మనోజ్. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.